నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు అనిల్ కుమార్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జవహర్ నగర్లో జీహెచ్ఎంసీ చెత్త వేసి ప్రజల జీవితాలతో చెలగాటం. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని సూచించిన ఎంపీ ఈటల. వైభవంగా వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు. వామన అవతారంలో దర్శనమిచ్చిన భద్రాద్రి రామయ్య. క్రిస్మస్ పండుగ సందర్భంగా ముస్తాబైన చర్చిలు. షాపింగ్లతో బిజీగా మారిపోయిన క్రైస్తవ సోదరులు. జనసేన పార్టీ ఇరు వర్గాల శ్రేణుల మధ్య ఘర్షణ. కుర్చీలతో ఒకరిపై ఒకరు విసురుకున్న కార్యకర్తలు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ను ఎంపీ ఈటెల రాజేందర్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోని దాదాపు 2 కోట్ల మంది జనాభా చెత్తను మొత్తం జవహర్ నగర్ లో వేసి లక్షలాది మంది ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని తెలిపారు. రామ్కీ సంస్థ కోట్లకు తప్పుడు సమాచారం ఇస్తూ తప్పుద్రోవ పట్టిస్తుందని, దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఒకవేళ ప్రభుత్వం కనుక స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఎంపీ ఈటెల రాజేందర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రాసెస్ చూపించాలి, కానీ అదంతా ఇల్లీగల్ గా వాళ్ళు ఒట్టిగా ఫ్రాడ్ చూపిస్తున్నారు. కోర్టు గుట్టిగా మిస్గైడ్ చేస్తున్నారు. ఆ మిస్గైడ్ చేయడం అనేది తప్పు కదా. మీరు చూస్తున్నారు కదా సార్, ఒక ఎంపీగా, లోకల్ ప్రాంతం ఎంపీగా మీరు ఇది గమనించారా లేదా? ఇప్పుడు చెత్త వేస్తున్నారా లేదా క్యాపింగ్ పైన? సార్ మీరు అంటారు, అందరూ ఒప్పుకుంటారా చెత్త వేస్తున్నారా? ఇక్కడ దగ్గరలో చేయమని ఇచ్చింది. హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధి ఇవాళ 300-400 డివిజన్లకు విస్తరించింది. 1.5 కోటి జనాభాతో ఇంకొక 50 లక్షల మంది వచ్చిపోయినటువంటి ట్రాఫిక్తో 2 కోట్ల జనాభా చెత్తనంతా కూడా ఇవాళ జవహర్ నగర్, బాలాజీ నగర్ డంప్ యార్డ్లో వేసి లక్షలాది మంది ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుంది తెలంగాణ ప్రభుత్వం. దానికి వత్తాసు పడుతుంది రామ్కీ సంస్థ. 2017 నుంచి ప్రజలే వాళ్ళంతటా వాళ్ళు జేఏసీలు ఏర్పాటు చేసుకుని మా పిల్లల ఆరోగ్యం ఖరారైపోతుంది, మా జీవితాలు నాశనం అయిపోతున్నాయి, మేము సంపాదించిన సంపాదన అంతా కూడా మందులకే పోతూ ఉన్నాయి, క్యాన్సర్లు వస్తూ ఉన్నాయి, అబార్షన్లు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు ఎన్జిటికి పోతే ఇవాళ ఆనాడు భారతీయ జనతా పార్టీ దీనికి అండగా ఉంది. ఆనాడు మా మోహన్ రెడ్డి గారు, విక్రమ్ రెడ్డి గారు, మా పార్టీ నాయకులంతా కూడా ప్రజల పక్షాన ఉండి ఎన్జిటికి పోయింది. ఆర్డర్ వచ్చింది, 2017లో ఆర్డర్ వచ్చింది. అబద్ధపు సమాచారం ఇచ్చి మోసపు మాటలు చెప్పి ఇవాళ దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసిండు, దాన్ని కొనసాగించే ప్రయత్నం చేసిండు. 2021లో మళ్ళీ వచ్చింది, 2022లో మళ్ళీ వచ్చింది, 2025లో ఇప్పటికీ వచ్చింది. ఇవాల్టికి కూడా తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టును తప్పుదోవ పట్టించి దీన్ని నడిపే ప్రయత్నం చేస్తుంది తప్ప దీన్ని విస్తరించే ప్రయత్నం చేయట్లేదు. నేను స్వయంగా ఇక్కడ ఎంపీగా ఈ ప్రభుత్వానికి రాసిలేను. గింత చెత్తని ఒకే దగ్గర హ్యాండ్లింగ్ చేయడం అనేటువంటిది ఏ దేశం చేయదు. ఇది మంచి సాంప్రదాయం కాదు. గత టెక్నాలజీ కూడా దీనికి లేదు. దీనికి స్ప్రెడ్ చేయమని చెప్పినాం. లేదా ఇవాళ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేది బంద్ చేసి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినా కూడా దీన్ని ఒక జీరో పొల్యూషన్తో, నీళ్లు పొల్యూషన్ లేకుండా, వాయు పొల్యూషన్ లేకుండా, ప్రజలకు అనారోగ్యం కలగకుండా ఉండే పద్ధతిని అడాప్ట్ చేసుకోమని చెప్పినాం. కానీ ఎక్కడ కూడా ఇవాళ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు లెక్కలు వచ్చినాయి తప్ప ఇవాళ భూగర్భ జలాలన్నీ కూడా నాశనం అయిపోయినాయి. ఉన్న గొలుసుకాటు చెరువులలో పక్షులు నీళ్ళు తాగని పరిస్థితి వచ్చింది, చేపలు బతకని పరిస్థితి వచ్చింది. ఇవాళ మనుషులకైతే స్నానం చేయడానికి ఆ నీళ్లు వాడితే బొబ్బలు వచ్చే పరిస్థితి ఉన్నది. ఇవాళ 30 కిలోమీటర్ల రేడియస్లో, ఇవాళ బాలాజీ నగర్కి 30 కిలోమీటర్ రేడియస్లో కంపవాసన, రాత్రిపూట వదిలిపెడితే కంపవాసన వస్తూ ఉంది. కాబట్టి దీన్ని ఎత్తేయమని చెప్పి ఏ లోకల్ పీపుల్ అయితే డిమాండ్ చేస్తుందో దానికి భారతీయ జనతా పార్టీగా ఇవాళ ఇక్కడ భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవములు అత్యంత ఘనంగా కొనసాగుతున్నాయి. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన ఈ పుణ్యక్షేత్రంలో ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడుతూ వేద పారాయణాలు, భజనలు, రామనామ స్మరణలతో ఆధ్యాత్మిక వైభవం ఉట్టిపడుతోంది. ఉత్సవాలలో 5వ రోజు శ్రీ సీతారామచంద్రస్వామి వారు వామన అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రధాన ఆలయంలోని స్వామివారిని బేడ మండపం వద్ద అర్చకులు వామన అవతారంలో విశేషంగా అలంకరించి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాలలో 6వ రోజైన రేపు శ్రీ సీతారామచంద్రస్వామి పరశురామ అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అలాగే ఈ నెల 29న
పవిత్ర గోదావరి నదిలో తెప్పోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించనుండగా ఈ నెల 30న ఉత్తర ద్వార దర్శనం వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. జై శ్రీరామ్. శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. భద్రాచల క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించబడుతున్నాయి. పగల్పత్తుత్సవాలలో భాగంగా స్వామివారికి దశావతార అలంకరణకు ధరింపజేస్తున్నటువంటి తరుణంలో ఆ క్రమంలో నేడు మనకి 5వ రోజున స్వామివారు వామన రూపంలో దర్శనాన్ని కృప చేస్తూ ఉన్నారు. ఈ వామన రూప కథని మనకి పురాణాలు అత్యంత వైభవంగా వర్ణించడం జరిగింది. పూర్వం బలి చక్రవర్తి అనేటువంటి చక్రవర్తి ప్రహ్లాదుడి యొక్క మనమడు. ఈయన అత్యంత ధార్మికుడు. గురువైనటువంటి శుక్రాచార్యుడి యొక్క సలహాతో గొప్పనైనటువంటి బలాన్ని పొందినటువంటి వాడై దేవలోకం పైన దండెత్తి ఆ దేవతల రాజ్యాన్ని మొత్తం కూడా అపహరించడం జరుగుతుంది. ఆ తర్వాత దేవతలు పరాజితులైనటువంటి వారై ఎక్కడో మారుమూల తలదాచుకుంటున్నటువంటి సందర్భంలో పిల్లల యొక్క బాధను భరించలేనటువంటి అదితి శ్రీమన్నారాయణుడు ప్రార్థిస్తే శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై, అమ్మా నీవు భయపడకు, నీ కుమారులైనటువంటి దేవతల యొక్క కష్టాలు త్వరలోనే తొలగిస్తాను, నీ పుత్రుణ్ణి జన్మిస్తాను అని చెప్పి వరాన్ని ప్రసాదిస్తాడు. ఆ వరప్రభావంతోనే ఈయన అదితికి వామన రూపంలో జన్మించడం జరుగుతుంది. అలా జన్మించినటువంటి వామనమూర్తి ఎంతో ఆకర్షణీయమైనటువంటి రూపంలో బలి చేసేటువంటి యజ్ఞస్థలానికి వెళతాడు. వెళ్లి బలిని 3 అడుగుల దానాన్ని అడుగుతాడు. అలా వచ్చినటువంటి వాడు మామూలు వాడు కాదు, శ్రీహరి రూపంలో వచ్చాడు. వద్దని వారిస్తాడు శుక్రాచార్యుడు. అయినప్పటికీ కూడా ఆదిని శ్రీపతి కొప్పుపై అని చెప్పినట్లుగా, అయ్యా సర్వలోకాలకు కూడా అభయాన్ని ఇచ్చేటువంటి చెయ్యి, అందరి యొక్క కష్టాలను కూడా కలతీర్చేటువంటి చెయ్యి, అటువంటి చెయ్యి కిందై నా చెయ్యి పైనైతే దానికన్నా అదృష్టం ఉంటుందా అని చెప్పి భావించినటువంటి బలిచక్రవర్తి శుక్రాచార్యుడి యొక్క మాటలు పక్కన పెట్టి సానందంగా సమర్పిస్తాడు 3 అడుగుల దానాన్ని. ఒక్కసారిగా వామనుడు వెంటనే త్రివిక్రమ రూపాన్ని ధరిస్తాడు. ఎంత గొప్పనైనటువంటి రూపమైతే కూడా అది అద్భుతమైనటువంటి రూపంగా మనకి పురాణాలు వర్ణిస్తాయి. అలా ధరించినటువంటి క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని సికింద్రాబాద్లోని చర్చిలన్నింటి నిర్వాహకులు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. గంటల వ్యవధిలో వేడుకలు ప్రారంభం కానున్న నేపథ్యంలో క్రైస్తవ సోదరులు షాపింగ్లతో బిజీగా మారిపోయారు. ముఖ్యంగా ఈ రోజు కోసం వారు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. క్రిస్మస్ పండుగకు ఒక రోజు ముందు అనగా నేటి రాత్రి 11 గంటలకే తమ చర్చిల వద్దకు చేరుకొని ప్రార్థనలు చేస్తూ భక్తి పారవశ్యంలో మునిగి తేలుతారు. ఒకరికొకరు కరచాలనం, ఆలింగనాలు చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకొని అర్ధరాత్రి 12 గంటల తర్వాత తమ నివాసాలకు వెళ్లి ఇళ్ల ముందు రంగురంగుల హరివిల్లులతో అందంగా తీర్చిదిద్దుతారు. ముఖ్యంగా క్రైస్తవులంతా దాదాపు 10 రోజుల ముందు నుండే ఇళ్ల వద్ద విద్యుత్ దీపాల నక్షత్రాన్ని ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు రాత్రుళ్ళు తమ చర్చిల సభ్యుల ఇళ్ల వద్దకు వెళ్లి ప్రార్థనలు చేస్తారు.
వదిలేయడం కాదు క్రిస్టియన్ గా యూ హ్యావ్ టు సేవ్ ద సోల్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్. చెప్పండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామం పర్యటన సందర్భంగా జనసేన పార్టీలో రెండు వర్గాల మధ్య వివాదాలు భగ్గుమన్నాయి. ఇప్పటం గ్రామంలో ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటి వద్ద జనసేన శ్రేణులు ఒకరికొకరు కుర్చీలతో నువ్వెంతంటే నువ్వెంత అనుకోవడంలో వివాదం ముదిరింది. కార్యకర్తలు అక్కడే ఉన్న కుర్చీలతో ఒకరిపై ఒకరు విసురుకుంటూ విధ్వంసం సృష్టించారు. ఒక వర్గంపై మరో వర్గం దాడికి దిగడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త నెలకొంది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఘర్షణ పడుతున్న ఇరువర్గ పార్టీల శ్రేణులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. తూర్పు గోదావరి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవుని సన్నిధిలో విస్తుపోయే ఘటన చోటు చేసుకుంది. మొక్కు తీర్చుకునేందుకు వచ్చిన ఒక పసిపాపపై దేవస్థాన సిబ్బంది చూపిన నిర్లక్ష్యం భక్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. తలనీలాలు సమర్పించే క్రమంలో అక్కడ పనిచేసే నాయి బ్రాహ్మణుడు అశ్రద్ధగా వ్యవహరించడంతో చిన్నారి చెవి తెగి రక్తం కారింది. తన బిడ్డ పడుతున్న నరకయాతనను చూసి ఆ తల్లి విలవిలలాడుతుంటే సదరు సిబ్బంది కనీసం కనికరం లేకుండా క్షమాపణ కూడా చెప్పకుండా అహంకారపూరితంగా వ్యవహరించడం అక్కడి వారిని విస్మయానికి గురి చేసింది. ఈ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులైన వారిని విధుల నుంచి తొలగించాలని భక్తులు డిమాండ్ చేశారు. అన్నవరం దేవస్థానం వారికి నా విజ్ఞప్తి, నా బిడ్డకి తలనీలాలు ఇద్దామని నేను వచ్చాను, కానీ అక్కడ ఇలా కట్ చేశారు. అట్లీస్ట్ సారీ కూడా చెప్పలేదు, క్షమాపణ కూడా చెప్పలేదు. ఎంతలా పోరాడానో నేను, కానీ ఎవరు సమాధానం చెప్పలేదు. లాస్ట్కి ఒక అతను వచ్చి నీ గొడవ చేస్తే ఒక 4 రోజులు సెలవు ఇస్తాము అని చెప్పారు. అతనికి సెలవు ఇప్పిస్తాము తప్ప క్షమాపణ చెప్పించలేదు, ఏమీ చెప్పించలేదు. నా బిడ్డ అల్లాడిపోయింది. దీనికి ఎవరు రెస్పాన్సిబుల్? ఇలాంటి మా బిడ్డకి జరిగింది, రేపు ఇంకో బిడ్డకి కూడా జరగవచ్చు. ఇలా ఇంత నిర్లక్ష్యంగా నాకు మాటలు కూడా రావట్లేదు చెప్పడానికి. నా బిడ్డ అంతలా అల్లాడిపోయింది. అతను కట్ చేసినా అని కూడా చెప్పలేదు. నా బిడ్డ అసలు కదలలేదండి. ఫోన్ మేము ఫస్ట్ ఏడ్చింది, ఫోన్ చూపిస్తూ ఉంటే అలాగే ఉండిపోయింది. తర్వాత అతను కట్ చేసి మేము చూడకముందు పౌడర్ రాశాడు. ఏంటిది అని చూస్తే ఇంకా బ్లడ్ కారుతూనే ఉంది. నా బిడ్డ ఏడుస్తూనే ఉంది. ఎందుకు ఏడుస్తున్నా అని చూస్తే చెయ్యి కట్ అయిపోయింది. ఒక్కరు కూడా అసలు ముందుకు వచ్చి మాట్లాడలేదు మా గురించి. కానీ పసిబిడ్డ అంతలా ఏడుస్తుంటే అక్కడ నుండి వెళ్ళిపోయారు తప్ప ఎవ్వరూ ముందుకొచ్చి మాట్లాడలేదు, సారీ చెప్పలేదు, క్షమాపణ చెప్పలేదు. అన్నవరం దేవస్థానం వారు ఇలాంటి తప్పులు ఇంకా ముందు కూడా ఏ పసిబిడ్డకి అక్కడ హెయిర్ కూడా లేదు. అతను అక్కడ ఇలా కట్ చేస్తాడు. పాప ఏమైనా కదిలిందా, కట్ అయింది అనుకుంటే. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గత కొన్ని రోజులుగా నెలకొన్న తాగునీటి ఎద్దడి, మిషన్ భగీరథ నీటి సమస్య, అస్తవ్యస్తంగా మారిన పారిశుద్ధ్య నిర్వహణను నిరసిస్తూ బీజేపీ సిరిసిల్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో నాయకులు, మహిళలు సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. మున్సిపల్ కార్యాలయ ప్రధాన ద్వారం
వద్ద బీజేపీ నాయకులు మహిళలు బైఠాయించారు. చేతుల్లో ఖాళీ బిందెలు ప్రదర్శిస్తూ మున్సిపల్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. నీటి సరఫరా సక్రమంగా లేక తాము పడుతున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సిరిసిల్లలో మిషన్ భగీరథ తాగునీటి సమస్యలను పరిష్కరించాలని సిరిసిల్ల బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ అధికారులను కోరారు. जय बोलो भारत माता के जय बोलो भारत माता के సిరిసిల్ల పట్టణంలో సిరిసిల్ల మున్సిపాలిటీ కుంటుపట్టింది. వాస్తవానికి గత 2 నెలల నుండి ప్రధానమైనటువంటి నీటి సమస్య, నీటి ఎద్దడిని సిరిసిల్ల ప్రజలు అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఎదుర్కొంటారు. అంతేకాదు ప్రధానంగా 2 ప్రధానమైనటువంటి మురికి కాలువలు ఉన్నవి. వాటిలో పూడికతీత ఇప్పటి వరకు జరగలేదు. సంవత్సరంలో 2 సార్లు జరగాల్సింది, సంవత్సరంలో ఒక్కసారి కూడా జరగలేదు. అంతేకాదు ప్రతి డ్రైనేజ్లో దాంట్లో ఉన్నటువంటి పుడికను తీస్తుర్రు, అక్కడే కుప్పల్లాగా పెడుతుర్రు. 15-20 రోజులైనా కానీ ట్రాక్టర్ రావడం లేదు, ఎత్తడం లేదు. రోడ్ల శుభ్రత లేదు, వీధి దీపాల వెలుగు లేదు. ఇంత దారుణంగా కుంటుపట్టినటువంటి సిరిసిల్ల పట్టణ మున్సిపాలిటీని ఒక్కసారి కనువిప్పు చేయాలి అధికారులకనే ఉద్దేశంతో ఈరోజు సిరిసిల్ల పట్టణ బీజేపీ తరఫున ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. అంతేకాదు కమిషనర్ గారు ఇప్పుడే వచ్చి హామీ ఇవ్వడం జరిగింది, 2 రోజులలో నీటి సమస్య తీర్చుతామని. అలాంటి నీటి సమస్య 2 రోజుల్లో తీర్చకపోతే ఇంకా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించడం జరిగింది. అంతేకాదు వీధి దీపాలు మాత్రం ప్రతి వీధిలో ఈ రోజు రాత్రి నుండే వెలగాలని చెప్పడం జరిగింది. ఈ రోజు నుండే పారిశుద్ధ్య కార్మికులు ప్రతి గల్లీలో ప్రతి వీధిలో ఎక్కడ చూసినా అద్దంలాగా వీధులు ఉండాలని హెచ్చరించడం జరిగింది. అంతేకాదు ప్రతి ఒక్కరు కూడా ఏ సమస్య వచ్చినా కానీ మీ పరిధిలో ఉన్నటువంటి అక్కడ జవాన్లను కావచ్చు, వార్డుకు వచ్చేటువంటి మున్సిపాలిటీ వాళ్ళని కావచ్చు, ఖచ్చితంగా ప్రజలందరూ మీ సమస్యలను తెలియజేయాలి. వారు తెలియజేసినాక తీర్చలేని స్థితిలో మా భారతీయ జనతా పార్టీ వాళ్ళం మీకు అండగా ఉంటాం. వచ్చి మీకోసం పోరాటానికి సిద్ధం. ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రజల వెంట భారతీయ జనతా పార్టీ ఉంటుంది. అంతేకాదు ప్రతిరోజు ఇప్పటికీ ఇంటింటికి ఒక 10 సార్ల ట్యాక్స్ వసూలుకు తిరిగినటువంటి ఈ అధికారులు ప్రజల సమస్యలు మాత్రం పట్టించుకునే పాపాన లేడు. అందుకే ఈరోజు మేము రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మేము చెప్పినటువంటి డిమాండ్లు మాకు కమిషనర్ గారు ఇచ్చినటువంటి హామీని మాత్రం తొందరలో అతి తొందరలో కానీ తీర్చలేని ఎడల మళ్ళీ మేము ఈ మున్సిపాలిటీని ముట్టడిస్తూ ప్రజా సమస్యలకై కొట్లాడతామని మరొక్కసారి తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై బోలో భారత్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూస్తూనే ఉండండి. V3 న్యూస్. జవహర్ నగర్ లో జీహెచ్ఎంసీ చెత్త వేసి ప్రజల జీవితాలతో చెలగాటం. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని సూచించిన ఎంపీ ఈటల. వైభవంగా వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు. వామన అవతారంలో దర్శనమిచ్చిన భద్రాద్రి రామయ్య. క్రిస్మస్ పండుగ సందర్భంగా ముస్తాబైన చర్చిలు. షాపింగ్లతో బిజీగా మారిపోయిన క్రైస్తవ సోదరులు. జనసేన పార్టీ ఇరు వర్గాల శ్రేణుల మధ్య ఘర్షణ. కుర్చీలతో ఒకరిపై ఒకరు విసురుకున్న కార్యకర్తలు.